హల్లెలూయా. గో హిస్ ప్రెజెన్స్ అండ్ క్రై అవుట్ టు గాడ్ అంటిల్ యూ యాక్సెప్టెడ్. రెండోది ఏం నేర్చుకున్నామంటే, అంటిల్ యువర్ పిటిషన్ ఆర్ యువర్ ప్రేయర్స్ హావ్ బీన్ యాక్సెప్టెడ్. నీ విన్నపములు, మీ ప్రార్థనలు అంగీకరించబడేంత వరకు వేడుకోవాలి, ప్రార్థించాలి. ఇది నా సందేశం కాదు, యేసయ్య మనకి నేర్పించిన సందేశం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు, రాజశేఖర్ గారు చెప్పరా? హల్లెలూయా. సారీ, ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు ఒక ఖరీదైన పాఠాన్ని ఏమి నేర్పిస్తున్నాయంటే, కొన్ని అడగగానే దొరకవు. వీ హ్యావ్ టు సస్టైన్, వీ హ్యావ్ టు గో. మనం ఖచ్చితంగా దాన్ని మనం అడుగుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అటువలనే మీరును అడుగుడి. ఎటువలనే? అదే బాగా చెప్పారు. అటువలనంటే అటువలనే, అదే ఇటువలనే అని అడుగుతున్నాను. అటువలనే అంటే ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ తలుపు కొడుతున్నాడు, పిలుస్తున్నాడు. వాజ్ నాకింగ్ అండ్ షౌటింగ్, డియర్ ఫ్రెండ్, నాకు సహాయం చేయి నా స్నేహితుడా. నా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. వాట్ ఏ గుడ్ ఫ్రెండ్ అంటాను నేను. హల్లెలూయా, వాట్ ఏ గుడ్ ఫ్రెండ్ హీ వాస్. వెళ్ళి తన స్నేహితుడిని అడుగుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, దయచేసి నాకు సహాయం చేయమని. హల్లెలూయా. నేను మంచం మీద పడి ఉన్నాను, ఇది అర్ధరాత్రి వేళ, నా పిల్లలు నాతో కూడా పడి ఉన్నారు, నేను లేవలేను, నేను రాలేను అని తను చెప్పున. అలాగ తను చెప్పుచున్నప్పటికీ కూడా సిగ్గుమాలి, అండర్లైన్ చేసుకున్నాను ఆ మాట నేను, సిగ్గుమాలి మాటి మాటికి అడిగినందున తన స్నేహితుడు లేచి కావలసినవన్నీ తనకి ఇచ్చివేశాడు. అలాగుననే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును, తట్టుడి, మీకు తీయబడును, వెదకుడి, మీకు దొరుకును. ఆమేన్. ఆమెమో విధవరాలు, వాడేమో అన్యాయస్తున్న న్యాయాధిపతి. అసలు ఆ రెండు ముందు పెట్టుకుంటే ఏం వర్కౌట్ అయ్యేలా ఏం కనపట్లేదు. ఆమె విధవరాలు, ఎవరు లేరు, దిక్కుముక్కు లేనివారు. అసలు ఆ రోజుల్లో విధవరాలకి ఏ విలువ లేదు. కొంచెం ఆసక్తి ఉండండి, రెస్పాండ్ అవుతూ ఉండండి, అలా చూస్తూ ఉండకండి. హల్లెలూయా. ఏదో చేతబడి చేసేవాళ్ళగా, సారీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం ఆసక్తిగా రెస్పాండ్ అవుతూ ఉంటే మనకి బాగుంటుంది, చెప్పే వాళ్ళకి బాగుంటుంది. ఆమేన్. మీరు ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యం చెప్తుండగా ఎవరైనా నిద్రపోయి ఆవులింతలు తీస్తూ విసుగ్గా ఉంటే అప్పుడు తెలుస్తుందండి ఆ బాధ ఎలా ఉంటుందో. శ్రద్ధగా విందాం, రెస్పాండ్ అవుతాం. సినిమా కబుర్లు వాటికి రెస్పాండ్ అవుతాం, రాజకీయ మాటలకి రెస్పాండ్ అవుతాం. హల్లెలూయా. పగడాల ప్రవీణ్ కుమార్ గారిని పలానా ఎవరో చంపేశారు, ఇలా జరిగిందంటే రెస్పాండ్ అవుతాం. వాటన్నిటికంటే దేవుని వాక్యం విలువైంది కదా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. దైవజనుని యొక్క కుటుంబానికి నెమ్మది కలుగును గాక, ఆదరణ కలుగును గాక. ఒక మంచి సేవకుడిని కోల్పోవడం బాధే, అలాని కోల్పోయాం అన్న మాట వాడడానికి ధైర్యము సరిపోవటం లేదు. నరకానికి వెళ్ళే వారిని కోల్పోతామేమో కానీ, హల్లెలూయా, దేవుని సన్నిధికి వెళ్ళే వారిని కోల్పోం. క్రీస్తునందు మరణాన్ని ఒక ఆయన ఇలా అన్నాడు, నాకు చాలా ఇష్టమైన మాట. మీకు పెద్దగా ఏం అనిపించకపోవచ్చేమో కానీ, మరణం అంటే ఏం లేదు, జస్ట్ అడ్రస్ మారుతుంది అంతే అన్నాడు. ఎంతమంది కనెక్ట్ అయ్యలేదు నాకు తెలియదు. ఆమేన్. ఎక్కడున్నానంటే పలానా ఊరిలో పలానా వీధిలో ఉన్నాం అని చెప్పుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే నిత్య ఆరాధనలో, ఎవరు సమీపించలేని తేజస్సులో దేవుని ఆరాధిస్తున్నాడు. ఏం మారిందంటే అడ్రస్ ఒకటే మారింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంతకుమించి ఏమీ లేదు. అసలు మరణం అంటే ఏంటో మనకు తెలియదు. మరణం అంటే ఇలా, ఇది చనిపోవడం మరణం అనుకుంటున్నాం. బిబ్లికల్గా చూస్తే మరణం అది కానే కాదు. ఇప్పుడు నేను అక్కడ ఆ జోలికి వెళ్ళట్లేదు నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుని కుటుంబానికి ఆదరణ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో పరిస్థితులు, ఎన్నో ప్రమాదాలు,
ఒకసారి నేను కారులో 120 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాను. బైక్ వాడు ఇటు పక్క నుంచి ఎంత సడన్గా వచ్చాడంటే నాకు తెలియని కూడా తెలియదు. సడన్గా బ్రేక్ కొడితే వ్యాగనార్ చిన్న కార్, అది పల్టీలు కొట్టేయాలి. కానీ దేవుని మహాకృప ఏంటంటే 120 కిలోమీటర్ స్పీడ్లో ఒక 2 రౌండ్లు ఇలా వేసి ఆగింది. అది నడి రోడ్డు మీద, వెనక నుంచి ఏ వెహికల్ కూడా రావటం లేదు. హల్లెలూయా. అదే రోజు ఏలూరు దగ్గరలో నేను బ్రిడ్జ్ ఎక్కుతా ఉన్నాను హైవే మీద. అప్పుడు పెద్ద స్పీడ్లో లేదు కానీ బండి, ఎందుకో తెలియదు, నేను బ్రేక్ వేయలేదు కానీ సడన్గా బండి టైర్లు ఈడ్చుకుంటూ ఆగిపోయింది. ఆ టైంలో కూడా వెనకాతల వెహికల్స్ ఏమీ లేవు. కానీ ఆ టైం మీటింగ్స్ ఎప్పుడూ లేనంత అద్భుతంగా దేవుడు ఆ రోజు మీటింగ్స్ని జరిగించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాత నేను విన్న సాక్ష్యాలు నాకు ఆనందాన్ని కలిగించే. బహుశా అందుకేనేమో సాతానుడు అడ్డగించే ప్రయత్నం చేశాడు, కానీ నా ప్రభు నన్ను క్షేమంగా నడిపించాడు. ఆమేన్. ఒకరోజు ఒక మీటింగ్లో నేను వాక్య పరిచయం చేస్తూ ఉన్నాను. చాలా వేగంగా ఇంత రాయి నా హెయిర్ని ఇలా తాక్కుంటూ వెళ్ళింది. ఎవరు విసిరారు కూడా నాకు తెలియదు. భయపెట్టని చెప్పట్లేదు, కానీ దేవుడు తన కృప చేత మీ అందరి ప్రార్థన చేత నన్ను జ్ఞాపకం చేసుకొని నేటి వరకు సురక్షితంగా ఉంచుతున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఏ దైవజనుడు తన కొరకు ప్రార్థించే సంఘాన్ని కలిగి ఉంటాడో ఆ దైవజనుడు నిజంగా అదృష్టవంతుడు, భాగ్యవంతుడు, ధన్యుడు అని చెప్పగలగాలి. అలాంటి కృపను నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నేను మీటింగ్స్కి వెళ్తే ఎంతో భారంగా ప్రార్థించే వారిని నేను ఎరుగుదును. దేవుని నామమున మహిమ కలుగును గాక. సరే, మెసేజ్లో మధ్యలో ఇందులోకి వచ్చినందుకు ఐఎమ్ సారీ. కాబట్టి 2 మాటలు నేర్చుకున్నాం, 3వ మాట నేర్చుకోవాలి. 2 మాటలు ఏంటి అంటే, మనం అంగీకరించబడేంత వరకు. ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, దాని గురించి మళ్ళీ మాట్లాడాలనుకోవట్లేదు. రెండవది ఏంటంటే, నా ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడేంత వరకు. ప్రార్థన చేయగానే ఓకే, నీ ప్రార్థనకి ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటే యేసు ప్రభు 2 ఉపమానాలు చెప్పుండేవాళ్ళు కాదు. కొంచెం ఆసక్తిగా వింటారండి, కొద్దిగా రెస్పాండ్ అవుతారా, ఏమైనా స్పందించగలుగుతారా? మీ ప్రార్థనకి వెంటనే జవాబు దొరుకుతుంది అనుకుంటే యేసు ప్రభు 2 ఉదాహరణలు లేకపోతే 2 ఉపమానాలు చెప్పి ఉండేవారు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషను ఎంత భయంకరమైందంటే అది చాలా ప్రేయర్ని డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా చెప్పుకున్నాను. హల్లెలూయా. పరిస్థితికి మించిన ప్రార్థన మనం చేయగలగాలి. శత్రువు బలమునకు మించిన ప్రార్థన మనం చేయగలగాలి అని మనం నేర్చుకున్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కమాన్. హల్లెలూయా. మళ్ళీ చెప్తారా ఏంటది? పరిస్థితికి మించిన ప్రార్థన చేయగలగాలి. శత్రువు యొక్క బలమునకు మించిన ప్రార్థన చేయగలగాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ ఆలస్యం ఏం చేస్తుందంటే ప్రార్థనని ఇంక్రీజ్ చేస్తుంది. చాలా దినాలుగా, సంవత్సరాలుగా కొన్ని విషయాల కొరకు దేవుని మందిరంలో మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆలస్యం అవుతుందని భయపడకండి. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహామా, భయపడకము, నేను నీ కేడెమును, నీ బహుమానము అత్యధికమగుతుంది, అందుకే ఆలస్యం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ బహుమానము అత్యధికమవుతుంది, అందుకే ఆలస్యం అవుతుంది. అబ్రహామా, నువ్వు అనుకుంటున్నావు ఒక కొడుకునిస్తే చాలని, కానీ నేను ఇస్సాకుని కొడుకునివ్వడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు అబ్రహాము కుమారునిగా పిలవబడే ఆ ఉన్నతమైన స్వాస్యము కొరకు, ఆ ఉన్నతమైన భాగ్యము కొరకు ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు గివ్ యూ ద బెస్ట్. ఐ బీన్ వెయిటింగ్ గివ్ యూ ద బెస్ట్. హల్లెలూయా. అందుకే మీరు తెరవసలేదు, కానీ మత్తయి సువార్త ప్రారంభానికి వచ్చేసరికి ఏమన్నాడంటే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని తీసుకొని వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక మాట అడగండి, ఒక మాట అడుగుతాను, ఆలోచించండి. అబ్రహాముకి దేవుడు పిలిచిన వెంటనే పిల్లల్ని ఇవ్వలేడా? ఇవ్వగలలేదండి. ఈ మెడిసిన్ వాడు ఒక 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 10 సంవత్సరాలు ఈ మెడిసిన్ వాడు, ఓ 15 సంవత్సరాలు ఈ మెడిసిన్ వాడు,
ఒక 5 సంవత్సరాలు ఆలోపతి వాడు, ఒక 5 సంవత్సరాలు హోమియోపతి వాడు, ఒక 5 సంవత్సరాలు ఏమో ఇంకేదో మెడిసిన్ వాడు, తర్వాత నేను ఇస్తానని దేవుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. 25 సంవత్సరాలు కాదు కదా, 25 సెకండ్ లోపే దేవుడు అద్భుతం జరిగించగలడు. బట్ ఇంటెన్షనల్లీ, విల్లింగ్లీ ఆయన ఆగారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆగుతున్న సమయాన్ని బట్టి అబ్రహాము కలవరపడుతున్నప్పుడు, అబ్రహాము తన విశ్వాసాన్ని సస్టైన్ చేయలేకపోతున్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడిన మాట, భయపడకు అబ్రహామా, నేను నీ కేడమును, హల్లెలూయా, నీ బహుమానము అత్యధికమగును. దేవుని మన మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకి జవాబు వెంటనే దొరుకుతుంది అనుకుంటే యేసు ప్రభు 2 ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు. సో మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆమేన్. Until we accepted, we have to go to his presence. And second thing we learn, until our prayers and our petitions has been accepted, మన ప్రార్థనలు, మన విన్నపములు అంగీకరించబడే అంతవరకు. హల్లెలూయా. కొంచెం ఆసక్తిగా ఉంటారా? హల్లెలూయా. యేసు ప్రభు ఒకసారి ప్రార్థించినట్టు బైబిల్లో లేదు. ఆయన శరీరధారి అయి ఉన్న దినములో అనలేదు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లు విడిచుచు ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు నిలిపినందున ఆయన అంగీకరించబడ్డాడు. ఎవరికి అంటే తన్ను మరణము నుంచి తప్పించగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలను సమర్పించి. హల్లెలూయా. ఎన్ని దినాలు? గివ్ మీ ఆన్సర్. ఎన్ని దినాలు? ఒక రోజు కాదు, 2 దినాలు. శరీరధారి అయి ఉన్న దినములన్నిటిలో కూడా. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వీ హ్యావ్ టు, ఆమేన్, విశ్వాసముతోను, ఓర్పుతోను, ఓపికతోను, నిశ్చయతతోను ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. పోనీ ఇంకో మాట అడుగుతాను, అది తప్ప వేరే ఆధారం మనకేమైనా ఉందా? మాట్లాడండి. ప్రార్థన తప్ప వేరే ఆధారం ఉందా? ప్రార్థనకి జవాబు దొరకట్లేదు. ప్రార్థనకి జవాబు, నా వైపు చూస్తారమ్మా ప్లీజ్, ప్రార్థనకి జవాబు దొరకట్లేదు. పోనీ ప్రార్థనకి జవాబు దొరకట్లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? గివ్ మీ ఆన్సర్. ప్రార్థనకి జవాబు దొరకట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? హల్లెలూయా. ఒకడు ఎతికాడు బైబిల్లో ప్రత్యామ్నాయాన్ని. హల్లెలూయా. దేవుని చేత అభిషేకించబడి, నూతన మనసు కలిగి, ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడి, ఎన్నో విజయాలు పొంది, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు, దేవునికి తన సమాధానం ఇవ్వడం లేదని. అసలు నేను అంటాను, ఏమనుకోకండి ఈ మాటనని, దేవుడు సమాధానం ఇచ్చే అంతగా, దేవుడు కనికరించే అంతగా, దేవుడు కృప చూపే అంతగా సౌలు ప్రయత్నించలేదు. ప్రయత్నించి ఉంటే దావీదు కనికరించిన దేవుడు సౌలు కూడా కనికరించి ఉండేవాడు. సౌలు ఆ పని చేయలేదండి. ఎందుకో తెలుసా? దావీదుకి దేవుని మనసు అర్థమైనంతగా సౌలుకి దేవుని మనసు అర్థం కాలేదేమో. కాబట్టి దేవుడు నన్ను ఎడబాసాడు, సమూయేలు కూడా నాతో మాట్లాడలేదు, కాబట్టి నేను ఆప్షన్ ఇంకేదైనా ఎన్నుకోవాలని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చిల్లంగి చేసే దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని కోపం అధికమైపోయింది. కానీ దావీదుకి అర్థమైంది, దేవుని సన్నిధి నన్ను విడిచిపోతుంది, ఆయన సన్నిధిలోంచి నేను వెలివేయబడుతున్నాను, ఆత్మ నాకు దూరం అవుతుంది అని దావీదుకి అర్థమైనప్పుడు మాత్రము దావీదు ఎంతవరకు అంటే తిరిగి సమాధానము పొందుకొని, సమాధానం అని అర్థం ఇచ్చే సొలొమోనును కుమారుడుగా కలిగి, ఆ కుమారుడికి సొలొమోను అని పేరు పెట్టినంత వరకు, అనగా సొలొమోన్స్ మీన్ పీస్, దేవుని సమాధానం దొరికే అంతవరకు కూడా దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. until he accepted and until his prayers his petition accepted. సౌలు ఆ పని చేయలేకపోయాడు. అది నేను చెప్తున్నాను. సౌలుకి దావీదుకి తేడా ఏంటంటే, సౌలు ఆ పని చేయలేకపోయాడు, ప్రత్యామ్నాయముగా చిల్లంగి చేసే దాని దగ్గరికి వెళ్ళాడు. దాని వల్ల వచ్చిన ప్రతిఫలం ఏమిటో తెలుసండి? శత్రువుల చేతుల్లో సంహరించబడ్డాడు, నాశనం అయిపోయాడు. తన ప్రారంభం అద్భుతం, తన ముగింపు దౌర్భాగ్యం. బికాస్ ఆశ్రయించాల్సిన దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని ఆశ్రయించినందుకు చిల్లంగి ఎవరినైతే తన యొక్క గుడారములోంచి, ఎవరినైతే తన పట్టణంలో నుంచి, ఎవరినైతే ఇశ్రాయేలులోంచి దేవుడు వెళ్ళగొట్టమని సౌలుకు ఆజ్ఞాపిస్తే సౌలు వెళ్ళగొట్టాడో, సిగ్గు లేకుండా దాని దగ్గరికి వెళ్ళాడు. సిగ్గు లేకుండా పతేసే దాని దగ్గరికి, చిల్లంగి దాని దగ్గరికి వెళ్ళి నా కొరకు సమూయేలు పిలువ అంటున్నాడు. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమైంది లేదు నాకు తెలియదు. ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు, ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు. ఆమె హల్లెలూయా. చాలా ధైర్యముతో ఆనందముతో నా 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 హృదయాన్ని తాకి నీ మాటను మీకు తెలియచేస్తున్నాను. నీవు బలహీనతలో పడిపోయినా, నువ్వు కృంగిపోయినా, రోగమైన, బాధైన, దుఃఖమైన, కన్నీరైన, వేదనైన, ఏ పరిస్థితి వచ్చినా, దారి తొలగిపోయిన, స్వయంకృత అపరాధము చేత నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు నీవే కొని తెచ్చుకున్నా, ఆశ్రయించుటకు, ఆధారపడుటకు ఆయన తప్ప, ఆయన సన్నిధి తప్ప వేరే దిక్కు మనకు లేదు, వేరే ప్రత్యామ్నాయం మనకు లేదు. ప్రత్యామ్నాయాన్ని ప్రయత్నం చేస్తే దాని ప్రతిఫలముగా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం తప్ప దేవుని జ్ఞానము లేని ఇతరుల కంటే నువ్వు దౌర్భాగ్యుడివి, దౌర్భాగ్యురాలు అవుతావు. ఎందుకో తెలుసా? వారికి దేవుడు అర్థం కాక నశించిపోతున్నారు, నీకు దేవుడు అర్థమయ్యి కూడా నశించిపోతున్నావు. ఎంతమందికి ఇంతవరకు అర్థమైంది? ద డిఫరెన్స్ బిట్వీన్ సాల్ అండ్ డేవిడ్, దావీదుకి సౌలుకు ఉన్న తేడా ఏంటో తెలుసా? దావీదు అంగీకరించబడే అంతవరకు దేవుని పాదాల సందులో గోని పట్టు కట్టుకొని ఏడ్చాడు. సౌలు నాకు అర్థమైనంత మట్టుకు, నేను చదివినంత మట్టుకు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పనికి మాలిన దాని దగ్గరకు వెళ్ళాడు. తాను పరాక్రమంతుడైన తన కుమారుడు యోనాతాను ఇద్దరు కూడా శత్రువుల చేతుల్లో చిక్కిపోయారు. అభిషేకింపబడిన వారి తలకాయలు శత్రువుల యొక్క గవునులకు వేలాడదీయబడ్డాయి. ఏదో మనం ఏదో పుచ్చకాయ వేలాడదీసినట్టు, పుచ్చకాయ కాదు రండి, గుమ్మడికాయ ఏదో మనోళ్ళు అన్ని వేలాడదీస్తారు కదా, అలా వేలాడదీసినట్టు దిష్టి కోసం వేలాడదీశారేమో సౌలు యోనాతానుల తలకాయల్ని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట చాలా స్ట్రాంగ్గా చెప్పాలని ఉంది. ఆమేన్. ఈ మధ్య ఎక్కువ పలుకుతున్నాను ఈ మాట. ఏ పరిస్థితి అయినా ఆకాశమందు నేను ఆశ్రయించడానికి, ఆధారపడడానికి, నేను బ్రతిమలాడుకోవడానికి, నేను ఏడవడానికి, దేవా ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు, నిన్ను మించిన శరణము నాకు లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో నాకేది అక్కర్లేదు ప్రభా. క్షమించగలిగిన వాడువు, కోపించుచునే వాత్సల్యతను చూపించగలిగేవాడువు. గాయము చేసింది నీవే, గాయాన్ని కట్టగలిగేది నీవే, పెంట కుప్పల నుంచి లేవనెత్తగలిగేది నీవే, నన్ను శుభ్రం చేయగలిగేది నీవే, నా జీవితంలో అసాధ్యం అనుకున్న కార్యాలు సాధ్యం చేయగలిగిన వాడువు నీవే, నా చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడువు నీవే, మార అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన వాడువు నీవే, ఎండిన స్థితిని ఆమెను చిగురింపజేయగలిగిన వాడువు నీవే. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు. నీలాంటి మంచి దేవుడు నాకుండగా, నీలాంటి గొప్ప దేవుడు నాకుండగా, నీలాంటి అత్యున్నత సింహాసనాసీనుడు నాకుండగా లోకములను ఏది నాకు అక్కర్లేదు. There is no one to cry out, to depend, ఆధారపడుటకు, అంగలార్చుటకు, వేడుకొనుటకు ఆయన తప్ప దిక్కులేరు. ఆయనలాగా ప్రేమించగలిగేవారు లేరు, ఆయనలాగా కృప చూపగలిగేవారు లేరు. దేని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి ఒక ఆలోచన మైండ్లోకి వచ్చినప్పుడు నేను ఏడ్చేశాను. ఆ ఆలోచన ఏంటో తెలుసా? నేను నమ్మని మహిమ కలుగును గాక. సాధారణంగా ఏమంటే, సరే కోల్పోయింది ఏదో కోల్పోయావు, కోల్పోయింది ఏదో కోల్పోయావు, మిస్ అయిపోయింది ఏదో మిస్ పోగొట్టుకున్నావే పోగొట్టుకున్నావు, ఏ బాధపడకు, వెనక ఇవి మర్చిపో, ముందున్న వాటి కొరకు వేగిరి పడిపో, కాబట్టి ఆ గతాన్ని మర్చిపో, ముందున్న దాని కొరకు వెళ్ళిపో. గతాన్ని తలుచుకుంటే నువ్వు బాధపడలేవు. జరిగిపోయింది మనం మార్చలేం, జరిగిపోయింది మనం ఏమీ చేయలేం, పోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని మనం ఏమీ చేయలేమని చాలా మంది మాట్లాడుతుంటే రాత్రి నాకు అనిపించింది ఆ మాట అబద్ధం అనిపించింది. ఎందుకు అనిపించిందంటే, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, గొంగులు పురుగులు, పస పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినివేసిన సంవత్సరాల పంటని మరలా నీకు ఇస్తానని వాగ్దానం చేయగలిగిన నమ్మదగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. ఇంకొద్ది గట్టిగా చెప్తారండి. ఆనందంగా లేదా? ఆమేన్. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును నీవే లేకపోతే నేనేమైపోదును, యేసయ్యే లేకపోతే నేనేమైపోదును. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మన
మనసారా ఆరాధిస్తూ యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మా లేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. చేతులు చెప్దామా? యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలే. ఆమేన్, హల్లెలూయా. రాత్రి ఒక చాప్టర్ చదువుతున్నాను, ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే పంచుకుంటాను. ఒక చాప్టర్ చదువుతున్నాను. దావీదు పాపము చేసిన తర్వాత, ఇప్పుడు మాట్లాడుకుంటాం కాబట్టి, పాపం చేసిన తర్వాత తనకు పుట్టిన బిడ్డ కోసం 7 రోజులు దాదాపు నేల మీద తలపెట్టి గోనె పట్ట కట్టుకొని ఏమీ తినకుండా బతిమలాడాడు, అంగలార్చాడు. తన ప్రార్థనకి జవాబు దొరకలేదు, ఆ బిడ్డ చనిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ తిరిగి దేవునితో కనెక్ట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. బిడ్డని కోల్పోవలసి వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ధైర్యంగా ముందుకు ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు చనిపోయిన బిడ్డను తీసేసి యెదిద్యాని దేవుడు అనుగ్రహించాడు. ఆ మెసేజ్కి నేను పెట్టుకున్న టైటిల్ ఎదిద్యా. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను పుట్టిన తర్వాత సొలొమోనుకి దావీదు పెట్టిన పేరు సొలొమోన్, అంటే దేవుడు నాకు సమాధానం దయచేశాడని. కానీ దేవుడు అడిగిన వాటికంటే, ఊహిన వాటికంటే అద్భుతంగా ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్తారా? హల్లెలూయా. దావీదేమో తన కుమారుడికి సొలొమోను అని పేరు పెడితే, నాతాను ప్రవక్తను పంపించి దేవుడు యెదిద్యా అని పేరు పెట్టించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ కోల్పోయాడో అక్కడే సంపాదించుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడ అవమానపరచబడ్డాడు అక్కడే ఘనపరచబడ్డాడు. హల్లెలూయా. పేరు లేని ఆ బిడ్డ చనిపోతే ఈ బిడ్డకు సొలొమోను అని దావీదు పేరు పెడితే, దేవుడు నాతాను ప్రవక్తను పంపించి అతనిని ప్రేమించి, ఇట్ వాజ్ రిటన్ లైక్ దిస్, అతనిని ప్రేమించి అతనికి యెదిద్యా అని పేరు పెట్టుటకు యోనాతానుని పంపించి యెదిద్యా అని పేరు పెట్టించాడు. యెదిద్యా మీన్స్ బిలవ్డ్ ఆఫ్ జెహోవా. అది చదివినప్పుడు ఏడ్చాను రాత్రి. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక పాట సాధారణంగా నేను పాడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంత వరకు. ఆమేన్, హల్లెలూయా. బహుశా నేను ఇప్పుడు ఇది ఎందుకు పాడానో మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూస్తారా? హల్లెలూయా. ఇది ఎంత ఎందుకు చెప్తానంటే, అసలు నేను ఒరిజినల్ చెప్పాలి, ఆధారపడడానికి, ఆశ్రయించడానికి. ఆమేన్. మన పరిస్థితి ఏదైనా, మన బలహీనత ఏదైనా మన మీదకి వచ్చినా, ఏదైనా మనం తెచ్చుకున్నా, ఆమేన్,
పిల్లలు వద్దంటే ఆ పని చేస్తారు, పడిపోతారు, ఏడుస్తారు. ఏం చేస్తాం మనం? అనుభవించి రాజాను వదిలేస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కాలువలో పడ్డాడు, మంచి పని అండి, వెళ్ళొద్దంటే వెళ్ళావు కదా, పడు, కాలువలోనే పడు, ఆ బురదంతా తాగి చచ్చిపో అంటామా? అనం కదా. హల్లెలూయా. ఎంత కోపం ఉన్నా ఆ బిడ్డ పడిపోగానే పరిగెత్తుకొని వెళ్ళి బురదతో ఉన్న రొచ్చుతో ఉన్న తీసుకొని గుండెకు హత్తుకొని, నా బిడ్డే నా కొడుకే అని హత్తుకొని, ఆ తర్వాత శుభ్రం చేసి ఆమె బట్టలు మార్చి, అంత నీట్గా చేస్తావు కదా, నీకే అంత ప్రేమ ఉన్నప్పుడు దయాదాక్షిణ్యపుడు దీర్ఘశాంతుడు ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది. హల్లెలూయా, ఆమె, హల్లెలూయా. ఆ సీన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. పొర్లుపాల్లోకి ఎంటర్ అవుతున్నాను, ఒక కుక్క పిల్ల కాలువలో పడిపోయింది. అది దాదాపు ఆ మురుగులోని మునిగిపోయి చాలా వరకు తాగేసి ఫెయింట్ అయినట్టు అయిపోయింది. కొన ఊపిరి ఉంది. దూరం నుంచి చూసిన ఆ కుక్క పిల్ల తల్లి పరిగెత్తుకొని వచ్చింది, నోటితో దాన్ని పట్టుకొని గట్టు మీద పెట్టింది. నేను ఆగిపోయి చూస్తున్నాను, కారు ఆపేసి చూస్తాను అదేం చేస్తుందని. ఆ బురదంతటిని కూడా తన నోటితో నాకేస్తుంది. నాకేసి ఆ మూతితో ఇలా అంటుంది, ఇలా అంటుంది. నేను గమనిస్తున్నాను, నాకు చిత్రం అనిపించింది. ఆ కుక్క కంట్లోంచి, ఈ కొన నుంచి చిన్నగా కన్నీళ్ళు వస్తున్నట్టు అనిపించింది. నాకు అర్థమవుతుంది, ఆ బురదలో పడిపోయిన ఆ కుక్క పిల్లను లేపుతుంది మూతితో ఇలా అని, లే నా బిడ్డ లే, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు అలా పడిపోవద్దు, లే అని చెప్పి నాకుతూ ఉంది. ఆ బురదంతా తీసేస్తుంది, మళ్ళీ చుట్టూ తిరుగుతుంది, ఊ అని మూలుగుతుంది, మళ్ళీ ఓ అని అరుస్తుంది, రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఆ మూతితో ఇలా ఇలా తోస్తుంది, కాలుతో ఇలాగంటుంది, లేమంటుంది. నేను అలా చూడలేకపోతున్నాను, లే అంటుంది. ఆ బురదంతా నాకేస్తుంది. హల్లెలూయా. ఆ కాసేపటికి ఆ కుక్క పిల్ల కొద్ది లేచి నిలబడగానే ఆమె, ఆ తల్లి అక్కడే ఇలా పడుకొని ఇలాగా ఆ దొర్లుతూ, నాకేంటో అది అది చాలా ఆనందపడుతున్నట్లు అనిపించింది. కంట్లోంచి నీళ్ళు వచ్చాయి. ఆ కుక్క పిల్ల మీద, మురికిలో పడిన కుక్క పిల్ల మీద తల్లికే అంత ప్రేమ ఉంటే నా మీద నీకెంత ప్రేమ ఉంటుంది ప్రభా, నీకెంత జాలి ఉంటుంది ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు చెప్తాను, మంది కాంట్రాక్ట్ రిలేషన్ కాదు, దేవునిది మంది కవెనెంట్ రిలేషన్. దేని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏ పరిస్థితి అయినా ప్రార్థన తప్ప ప్రత్యామ్నాయం లేదు, దేవుడు తప్ప వేరే ఆశ్రయము వేరే దిక్కు మనకి లేదు. ఆయన కార్యము చేసేంత వరకు, ఆయన కృప చూపేంత వరకు, ఆమేన్ హల్లెలూయా, ఆయన కనికరించేంత వరకు, ఆమేన్ హల్లెలూయా, ఆయన కనికరం మన మీదకి దిగి వచ్చేంత వరకు, ఆయన వాత్సల్యత మన మీదకి వచ్చేంత వరకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది రోజులు పట్టిందా, నెలలు పట్టిందా, సంవత్సరాలు పట్టిందా, ఆమేన్. బతిమలాడుకుందాం, ప్రాధేయపడుకుందాము. ఆ కానానురాలు ఎలాగైతే యేసు ప్రభు వెనకాతల పరుగులు తీసిందో, అలాగూ మనం అంగీకరించబడేంత వరకు, మన ప్రార్థన అంగీకరించబడేంత వరకు ఆయన వెనకాతలు వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు 3వ పాయింట్లోకి వద్దాం. కృపమ్మ గారు నిద్ర వస్తుందా? మొదటి 2 పాయింట్లు ఏంటి? దొరికానా పాస్ గారు? ఎట్లా దొరికాను నేను మీకు అంటున్నాను అనుకున్నా. మొట్టమొదటి పాయింట్ ఏంటి? మనం అంగీకరించబడేంత వరకు. రెండోది, మన ప్రార్థన అంగీకరించబడే వరకు. సో అంటిల్ వి యాక్సెప్టెడ్ అండ్ అంటిల్ అవర్ పిటిషన్స్ అండ్ అవర్ ప్రేయర్స్ హాస్ బీన్ యాక్సెప్టెడ్. ద థర్డ్ పాయింట్ ఏంటి అంటే, త్వరగా చెప్పి ముగిస్తాను. 3వ పాయింట్ ఏంటి అంటే, అంటిల్ వి ఫైండ్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఉన్నారా? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. ఆమేన్. ఇది ఎలా ఉందంటే సంతకం చేయబడిపోయింది ఫైల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడగండి, ఒకవేళ పొందుకునే అవకాశం ఉందేమో అంటలేదు. ఆమేన్ హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థనకి ఆన్సర్ వచ్చేసింది. అబ్బా హల్లెలూయా. దాన్ని మీరు పొందుకునేంత వరకు కూడా అడగడమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు లేదు నాకు అర్థం అవ్వట్లేదు. అడగండి ఇస్తాడేమో, తట్టండి తీయబడుతుందేమో అంటే మనకి అయ్యో ఇంకా లేదు. ఇక్కడ ఎలా ఉందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అది ఆయనే చెప్పేశారు. తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. ఫినిష్, అది అయిపోయింది. ఆమేన్ హల్లెలూయా. ఆ ఫైల్ మీద ఆమేన్ హల్లెలూయా యేసయ్య సంతకం చేసేసాడు. దేవుని మన మహిమ కలుగును గాక. ఇక దాన్ని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి ఆ ధైర్యమును కలిగిన వారం అయి అడగడమే, పొందుకుంటాం. హల్లెలూయా. తట్టడమే,
తీయబడుతుంది, వెదకడమే దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు వెతుకుదాం అంటే అంటిల్ వి ఫైండ్ హిమ్. కీర్తనకారుడు అంటాడు 27వ కీర్తనలో ఈ మాట అంటాడు, నా సన్నిధి వెతుకుడని నీవు నాకు సెలవీయగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్స్ ప్లీజ్ అండి, ప్లీజ్ రెస్పాండ్ అవుతారా? నా సన్నిధి వెతుకు అనడం లేదు, దేవుడు ఒక స్టేట్మెంట్ చేశారు, దేవుడు ఒక మాట పలికారు. ఏమనంటే నా సన్నిధి వెతుకుడి. అది ఒకరితో చెప్తున్నట్టుందా, ఎక్కువ మందితో చెప్తున్నట్టుందా? ఎక్కువ మందితో చెప్తున్నట్టుంది. ఏమనంటే నా సన్నిధిని వెదకుడని. కాబట్టి ఇప్పుడు కీర్తనకారుడు అంటాడు తెలుసా, నా సన్నిధి వెదకుడని నీవు అందరితో చెప్పావు, అందరూ రెస్పాండ్ అయ్యారు లేదు కానీ ప్రభా, నేను నీ సన్నిధిలో రెస్పాండ్ అవుతున్నాను. నీ సన్నిధిని నేను వెదుకున్నదినని నా నోరు కాదు, నా హృదయము నీతో అనేను. నా మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతకండి, నా సన్నిధిని వెతకండి అని. నీ సన్నిధిని వెతుకుతాను, నీ హృదయమును, లేకపోతే నీ మనసు, నీ ముఖమును, నీ బలమును, నీ ప్రభావాన్ని వెతుకుతానని ఎంతమంది హృదయము దేవునితో అనగలుగుతుంది? టైం అయింది, కొద్ది స్పీడ్గా వెళ్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందు వెతికే పద్ధతి చెప్తాను, ఆ తర్వాత వెతకడం అంటే ఏంటో చెప్తాను. త్వరగా పుష్ప, ఇక్కడే ఉన్నావమ్మా? లేవు, నువ్వు ఇక్కడికి వచ్చేసే. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి అర్జెంట్గా వేసినావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఆమె ఒక ప్రియురాలు వెతికింది. ఆమె ఎలా వెతికిందో రాయబడింది. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమేన్. చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఓకే, దయచేసి అటెన్షన్గా నా వైపు చూడండి. ఇంకొక 10 నిమిషాలు, పావుగంటలో. హల్లెలూయా. ఆమె వెతికింది. ఆమె ఎలా వెతికిందో రాయబడి ఉంది. మీరు బైబిల్ తెరవస్తలేదు, నా వైపు చూడండి. నేను రిఫరెన్స్ చెప్తాను. నేను చెప్పబోతున్న ఈ మాట, నేను చదవబోయే ఈ మాట పరమగీతములు 3వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. జస్ట్ లుక్ ఎట్ మీ. పరమగీతములు 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది. హల్లెలూయా. ఒక ఆమె వెతికింది. ప్రైజ్ ది లార్డ్. ఎలా వెతికిందో చెప్తుంది. అమ్మా వెనకదలు ఎవరు లిల్లీ చెప్పరా? ఎక్కువసార్లు చెప్పడం ఇబ్బందిగా ఉందా? ఎలా వెతికిందో చెప్పింది, ఎక్కడ ఆయన దొరికాడో చెప్పింది, దొరికాక ఏం చేసిందో చెప్పింది. ఆనంద్ గారు, హల్లెలూయా, ఆమేన్. ఆమె చాలా తీవ్రంగా వెతికింది. ఎందుకు వెతికింది అంటే, ఆమేన్, ఆయన కావాలి అన్న ఆశ ఆమెకు కలిగింది కాబట్టి. నాతో ఉండండి. హల్లెలూయా. ఆయన కావాలి అన్న ఆశ పుట్టింది కాబట్టి, దేవా నువ్వే కావాలయ్యా, నువ్వు రావాలయ్యా అని పాటలు పాడేవారు చాలా మంది ఉన్నారు. కానీ నిజానికి వాళ్ళకి యేసయ్య అక్కర్లేదు. వారికి కావాల్సింది ఆస్తులు, వారికి కావాల్సింది సెల్ ఫోను, వారికి కావాల్సింది డబ్బులు, వారికి కావాల్సింది ఉద్యోగం, వారికి కావాల్సింది బంధువులు, వారికి కావాల్సింది స్నేహితులు, వారికి కావాల్సింది కులం, వారికి కావాల్సింది ఆచారాలు, వారికి కావాల్సింది లోకం. హల్లెలూయా. యేసు నీవే కావాలా అడగడం ఈజీగానే ఉంది. హల్లెలూయా, మేజర్. హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలి. యేసు నీవే కావాలి పాడుతున్నాం పాట, ఏదో చెప్తున్నాను. హల్లెలూయా. ఆశ అయ్యా, ఒకే ఒక్క ఆశ అయ్యా, ఒకే ఒక్క ఆశ అయ్యా, నీతో ఉండాలయ్యా, నీతో రావాలయ్యా, నీతో బ్రతకాలయ్యా, నీతో జీవించాలయ్యా. నిజమేనా? ఆమె ఎలా వెతికిందో చెప్పకముందు, ఆమె అలా వెతకడానికి, ఆమె హల్లెలూయా, ఆమెలో ఏముందో చెప్తున్నాను. ఆమెలో ఏముందంటే, అమ్మ ఇబ్బందిగా ఉందా, బోర్గా ఉందా? ఆమెలో ఏముందంటే, నేను ఆయనను వెతికి పట్టుకోవాలి, ఆయనను కనుగొనాలి అని ఆశ కలిగింది. ఎంతవరకు వెతికిందంటే, అంటిల్ షీ కుడ్ ఫైండ్ హిమ్. ఆయనను కనుగొనేంత వరకు ఆమె ఆయనను వెతికింది. ఆ వెతుకులాటలో ఆమె ఏమేమి దాటిందో చెప్తే భలే మంచిగా అనిపిస్తుందని త్వరగా చెప్తున్నాను. హల్లెలూయా. ఆసక్తిగా విందామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ప్రారంభించిందండి తన మాట. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రియుని వెతికి వెతికినను, అతడు నాకు కనబడకై ఉండెను. మన బ్యాచ్యే, చదివేయకండి, నా వైపు చూడండి ఒకసారి. మన బ్యాచ్యే. నేను ఎందుకన్నానంటే, హల్లెలూయా, హల్లెలూయా,
తల్లి అందరూ చెప్పరా హల్లెలూయా అని? కష్టంగా ఉందా? మీరు హల్లెలూయా చెప్పే పద్ధతే మానేసుకున్నారు, మారిపోయారు. చేతులెత్తి చెప్పడం కంటే మామూలుగా అయిపోయింది మీ అలవాటు. అంటే నేను ఎక్కువసార్లు చెప్పడం మీకు విసుగ్గా ఉందేమో, ఎక్సైజ్ లాగా ఇబ్బందిగా అనిపిస్తుందేమో. దానికంటే భాగ్యం ఏముందండి? రాత్రి వేళ నేను పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. ఎవరిని వెతికిందంట? ఎంతమందికి యేసయ్య ప్రాణప్రియుడు? కొంతమందికి డౌట్ వచ్చింది, ఎందుకు వచ్చిన బాధలే, ఎత్తకపోతే లేనిపోయిన బాధ కాదు కదా. అసలే మనం ఏమన్నా బయట బజార్లో ఎక్కడ ఉంటే ఎట్టబడితే అటు చెయ్యి ఎత్తి అధ్యక్ష అనేవాళ్ళం. కానీ ఉన్నదేమో ఇద్దరు ముగ్గురు నా నామని ఎక్కడ ఏకీపిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి త్వరపడి చెయ్యి ఎత్తనేలా. హల్లెలూయా. ఆ చెయ్యి ఎండిపోనేలా అన్నట్టు భయపడి కొంతమంది ఎత్తక మానుకున్నట్టున్నారు. సరే, అది మీ ఇష్టం కానీ. హల్లెలూయా. నా ప్రాణప్రియుని వెతికాను. అక్క, ఎక్కడ ఎతికేవక్క శూలమత అక్క అంటే, మంచం మీద ఎతికిందట, పడుకొని ఎతికిందట. చలికాలం ఏమో దుప్పటి కప్పుకొని వెతికిందట. జోక్గా తీసుకోకండి, సీరియస్గా ఆలోచించండి. తను సుఖముగా ఉంది, సౌఖ్యంగా ఉంది, మంచం మీద ఉంది. ఒకవేళ అంటాను సోమరిగా ఉందేమో, బద్ధకముగా ఉందేమో, నాకు రెస్ట్ కావాలనుకుంటుందేమో, సౌఖ్యాన్ని కోరుకుందేమో, సుఖాన్ని కోరుకుందేమో, బాగా తిన్నాను కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుందేమో. కానీ మంచం మీద పరుండి వెతికిందంట. కానీ నా ప్రాణ ప్రియుడు, హల్లెలూయా, అతడు, ఆమె హల్లెలూయా, కనబడక ఉండెను. దేని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది యేసయ్యని కలుసుకోవాలనుకుంటున్నారో, ఎంతమంది ఆయనను చూడాలనుకుంటున్నారో, ఎంతమంది ఆయనని వెతకాలనుకుంటున్నారో, ఎంతమంది ఆయన నాకు దొరికే అంతవరకు వదలకూడదు అనుకుంటున్నారో, అలాంటి వారికి నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ సుఖాన్ని పక్కన పెట్టు, నీ సౌఖ్యాన్ని పక్కన పెట్టు, నీ శరీరాన్ని నలగొట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారా హల్లెలూయా? ఉపవాసం ఉండు, రాత్రంతా మెలకుగుండు, నీ కన్నులకు కునికిపాటు రానివ్వద్దు. సుఖాన్ని పక్కన పెట్టు, సౌఖ్యాన్ని పక్కన పెట్టు. మంచమని హత్తుకొని దుప్పటిని కప్పుకొని రగ్గుని ప్రేమిస్తూ దుప్పటిని ప్రేమిస్తూ ఇంకాస్త పరుండేదును, ఇంకాస్త పడుకుండేదును, ఇంకాస్త కాళ్ళు ముడుచుకేదును, ఇంకాస్త చేతులు ముడుచుకునేదును అని చెయ్యొద్దు. వేకు జాములో లెగిసి దేవునికి మొరపెట్టు, వేకు జాములో దేవుని వెతుకు. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నా దేవుడు నీవే, నువ్వు ఎప్పుడు దొరుకుతావో నాకు తెలుసు, అప్పుడే నేను వెతికాను. ఎప్పుడు నువ్వు దొరుకుతావంటే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదురన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. Come on church, hallelujah. In the first place of my life, నా జీవితంలో ప్రథమ స్థానములో, దినము యొక్క ప్రారంభములో, ఇంకను తెల్లవారక ముందే, ఇంకను వ్యాపారం రాకముందే, ఆమేన్ హల్లెలూయా, ఇంకా ఎవరు లేవక ముందే, హల్లెలూయా, అన్నిటికంటే ముందు, అందరికంటే ముందు వేకు జాములో, దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. అమ్మ ఒక మాట చెప్తాను, అయ్యా ఒక మాట చెప్తాను, ఎస్తర్ సిస్టర్ గారు ఒక మాట చెప్తాను. అనేక మంది దైవజనులు ఎందుకు 3 గంటలకి 4 గంటలకి దేవుని సన్నిధిలో మోకరిస్తున్నారంటే, వాళ్ళకు ఒక సీక్రెట్ అర్థమైంది. ఆ టైంలో దేవుడు దొరుకుతాడని వాళ్ళకి అర్థమైంది. ఆ టైంలో దేవుని కనుగొంటానని అర్థమైంది. నీ జీవితంలో వేకు జాము ప్రార్థన అనేది నీకు అలవాటైతే గనక ఆయన నువ్వు కనుగొంటావు, ఆయన నువ్వు కలుసుకుంటావు. ఆయన నువ్వు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే నీ వెనకాతలు వచ్చేస్తాడు ఆయన. ఇక్కడ రాసుంది, తర్వాత చూపిస్తాను నేను. ఆమె తన తల్లి ఇంటికి ఆయనను తోడుకొని పోతే ఆమె వెనకాతలు వెళ్ళిపోయాడు ఆయన ప్రియుడు. నీవు ఆయనను వెతికి పట్టుకుంటే నువ్వు వెళ్ళే చోటుకి నీతో వస్తాడు, నీతో ఉంటాడు ఆయన, నీతో సహవాసం చేస్తాడు ఆయన. ఆమేన్. ఎంతమంది వేకుజాములో వెతికి ఆదవాలుతుంది. సెల్ ఫోన్ని కాదండి, కాఫీని కాదండి, టీని కాదండి, డ్యూటీకి వెళ్ళిపోవడానికి క్యారేజ్ని కాదండి, వెళ్ళిపోవడానికి బండిని కాదండి, పని బట్టలను కాదండి. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. నా ప్రాణ ప్రియులు ఎవరైనా నాకేమైనా మెసేజ్ చేశారని ఫోన్ మెసేజ్లు వెతికే వారికి కాదండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదననేవారు ఆయనను కనుగొంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నటించొద్దు వింటున్నట్టు, నటించొద్దు స్పందిస్తున్నట్టు, నటించొద్దు రియాక్ట్ అవుతున్నట్టు. మీలో కొంతమందికి ఉపయోగం లేకపోతే ఏమని, కొంతమంది కళ్ళలో నేను కన్నీళ్ళు చూస్తున్నాను. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో బాధేసింది. హల్లెలూయా. ఏంటి సరిగా కొంతమంది నిద్రపోతున్న రెస్పాండ్ అవ్వట్లేదు. ఎంత బాధేసింది అంటే, ఇంటికి నేను పాసంగా అడిగాను నేను, అమ్మ ఈ మెసేజ్ బోర్గా ఉందా,
ఏమైనా ఇబ్బందిగా ఉందా, సరిగా మాట్లాడలేకపోతున్నాను అంటే లేదండి, చాలా ప్రత్యేకంగా, చాలా వ్యక్తిగతంగా, చాలా స్పెషల్గా దేవుడు మాట్లాడాడు. పాస్టర్ గారు కాబట్టి మీకు అలాగే చెప్తారులేనని మీరు అనుకోవచ్చు. కానీ కొంతమంది హల్లెలూయా, కొంతమంది వాక్యం అయిన తర్వాత ఆమేన్ హల్లెలూయా, వారు నాతో పంచుకున్న మాటలు చూసినప్పుడు, వారు ఏ మాట్లాడుకున్నారో, ఏ ఆలోచన వారికి ఉందో, దేవుని మన మహిమ కలుగును గాక. ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో దానికి తగ్గట్టుగా దేవుని యొక్క వాక్యం వారితో మాట్లాడుతుంటే నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. వ్యక్తిగతంగా నాతో నా పరిస్థితి, నేను మాట్లాడిన మాటలు, మేము ఇంట్లో మాట్లాడుకున్న మాటలు, ఈవెన్ లాస్ట్ వీక్ మెసేజ్ గురించి కూడా చాలా మంది నాతో మాట్లాడారు. కానీ అదే టైంలో కొంతమంది నిద్రపోయారు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రాబ్లం మెసేజ్లో లేదు, మీలోనే ఉంది తేడా. హల్లెలూయా. ఆ తేడాన్ని మీరు గుర్తించకపోతే, గమనించకపోతే, దాంట్లోంచి బయటికి రాకపోతే మీరు చాలా కోల్పోతారని దైవజనుగా నేను చెప్తున్నాను. ఆమె టైం అయిపోయింది ఆల్రెడీ. ఆమె ఎక్కడ వెతికింది అంటే మంచం మీద పరుండి వెతికిందంట. తన ప్రాణ ప్రియుడు తనకి కనబడలేదు. మంచం, సుఖం, సౌఖ్యం, సంతోషం, కడుపు నిండిదానికి, నిర్లక్ష్యానికి, సోమరితనానికి, లేజినెస్కి, అనేకమైన వాటి గుర్తు. అప్పలసం గారు పడుకోద్దమ్మా, వాక్యం వినాలి. హల్లెలూయా. అందరు చెప్తారా సార్? హల్లెలూయా, ఆమేన్. మంచం మీద వెతకొద్దు, కంచం మీద వెతకొద్దు, మోకాళ్ళ మీద వెతుకుదాం, వేకుజాములో వెతుకుదాం. అన్నీ అయిపోయినా కాదు, అంత గడిపేసే కాదు, తెల్లవారి లేవగానే మన కన్నులు ఆయనను వెతకాలి, మన నోరు ఆయనతో మాట్లాడాలి, మన దేహం అంతయు కూడా, మన ప్రాణాత్మ దేహములు ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన ముఖ దర్శనము చేసుకోవాలి. నేను మన మహిమ కలుగునుగాక. హల్లెలూయా. డోంట్ సెర్చ్ ఫర్ ఎనీథింగ్, డోంట్ సీక్ ఫర్ ఎనీథింగ్. మరి దేనిని వెతకొద్దు, దేని కొరకు చూడొద్దు. లేవగానే ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయన ముఖ కాంతిని వెతుకుదాం. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. సరదా ముందుకెళ్ళే టైం అయిపోతుంది, అలానే అందరి టైం కూడా అయిపోయింది. ఈ టైం ఏంటో మన అందరికంటే చాలా నమ్మకంగా పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అన్న టైం అయిపోయింది, బట్ ఇక్కడ 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. రాత్రి వేళ పరుండి వెతికాను, నా ప్రియుడు నాకు కనబడలేదు. హల్లెలూయా. తనప్పుడు ఏమందనుకుంటే, నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదుకుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమె ఏం అనుకోలేదు అంటే, ఆయన లేడు కాబట్టి, ఆయన కనబడలేదు కాబట్టి. అట్లట్లేదు మీరు, ఆయన లేడు కాబట్టి, ఆయన కనబడ్డం లేదు కాబట్టి, చేసేదేమీ లేదు కాబట్టి దుప్పటి కప్పుకొని హల్లెలూయా గొరక పెట్టి నిద్రపోదామని అనుకోలేదట. ఆమేన్ హల్లెలూయా. నేను ఇప్పుడే లేచేదను. అబ్బా, ఎట్లా ధైర్యరండి మీరు. నేను ఇప్పుడే లేచేదను. ఆమేన్ హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుందని రాయబడినట్లుగా నీవు అనుకోగలరా? నేను ఇప్పుడే లేచేదను, ఈ రోజు నుంచి నేను లేచేదను, ఈ రోజు నుంచి నేను దేవునిని వెతికేదను. ధనాన్ని కాదు, బలాన్ని కాదు, ఉద్యోగాన్ని కాదు, వ్యాపారాన్ని కాదు, సెల్ ఫోన్ కాదు, మరి దేనిని కాదు, నేను దేవునిని వెతికేదను. ఏమనుకుందంట? నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదుకుదును, సంత వీధులలోను రాజ వీధుల్లోను తిరుగుదును, నా ప్రియుని తిరుగుదును. హల్లెలూయా. తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని అనుకొంటిని, నేను వెదకినను అతడు కనబడలేదు. హల్లెలూయా. హే 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 గట్టిగా చెప్తారు హల్లెలూయా. వీధులలో ఆయన దొరకడండి. హల్లెలూయా. పట్టణాల్లో దొరకడు ఆయన, సంత వీధులలో దొరకడు, వ్యాపారాలలో దొరకడు, ఉద్యోగాలలో దొరకడు. హల్లెలూయా. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమందికి దేవుడు ముఖ్యం కాదండి, వారి ఉద్యోగం ముఖ్యం. దేవుని సన్నిధి పోయినా పర్లా, డబ్బులు ముఖ్యం, వ్యాపారం ముఖ్యం, సంపద ముఖ్యం. దేవుని సన్నిధి కోల్పోయినా, ఆ రోజు దివ్యమైన దేవుని సన్నిధిని కోల్పోయినా, శ్రేష్టమైన వాక్యాన్ని కోల్పోయినా పర్వాలా. ఎంతమందికి అర్థమైతే లేదు నాకు తెలియదు కానీ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదట ఎక్కడ వెతికిందండి? పరుండ చోట వెతికింది, కానీ ఆయన దొరకలేదు. ఇప్పుడు ఏమనుకుందంటే, ప్రైజ్ ది లార్డ్, తను అలా అనుకుంది. ఏమంటే, నేను లేచి పట్టణ వీధుల్లోనికి వెళ్దాం అనుకుంది, సంత వీధుల్లోనికి వెళ్ళింది. హల్లెలూయా. మరి వినాలి, సంత వీధుల్లోనికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్.
గట్టిగా చేద్దాం హల్లెలూయా. రాజవీధుల్లో తిరిగింది, అయినా తన ప్రియుని జాడ ఆమెకు కనబడలేదు. ఆమేన్ హల్లెలూయా. వీధుల్లో తిరిగితే దొరకడండి, ఆ బయట ఈ బయట ముసలమ్మ ముచ్చట్లు పెడితే దొరకడండి, అక్కడ ఇక్కడ కూర్చొని పనికి మన సొల్లు కబులు చెప్పుకుంటే దొరకడండి, వ్యాపారాలలో సంత వీధుల్లో దొరికేవాడు ఆయన కాదండి. హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా, టైం లేక వేగంగా మాట్లాడుతున్నాను. ఇఫ్ యు బికమ్ సో బిజీ ఇన్ యువర్ బిజినెస్, ష్యూర్లీ యు విల్ లాస్ట్ హిమ్. నీ బిజినెస్ లో, నీ వ్యాపారంలో బిజీ అయిపోయి, హల్లెలూయా ఆమేన్, అయినా పర్వాలేదు, ఈ వ్యాపారంలో ఈ ఉద్యోగులు బిజీ అయిపోయి ఈ సంత వీధుల్లోనే ఉంటూ, ఈ వ్యాపారంలోనే ఉంటూ, ఈ మనుషుల మధ్య ఉంటూ, ఈ పట్టణాల్లో ఉంటూ, ఈ వీధుల్లోనే ఉంటాను అని దేవుని నువ్వు వెతికితే దేవుడు నీకు అక్కడ దొరకడం దొరకడం. చివరికి వచ్చేసరికైనా ఈ ఈ ఈ ఈ వచ్చిన మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మేరీ ప్లీజ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇంట్లో దొరకలేదు, వీధుల్లో దొరకలేదు, పట్టణములు దొరకలేదు, సంత వీధులు, ఎంత బాగా రాశాడండి, సంత వీధులలో దొరకలేదు, వ్యాపారాలలో దొరకలేదు, ఉద్యోగాలలో దొరకలేదు, వీధులలో దొరకలేదు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆ తర్వాత పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచిత్రా అని నేను అడిగి తిని నేను వారిని అక్కడ ఆగుదాం. హల్లెలూయా చదివేద్దాం. హల్లెలూయా. కమాన్ కమాన్. మొట్టమొదటి ఏంటి? నేను పడుకున్నాను, ఆయన నా ప్రియుడు దొరకలా. నేను లేచేదని అనుకోని లేచాను, పట్టణపు వీధుల్లోనికి వెళ్ళాను, సంత వీధుల్లోనికి నేను వెళ్ళాను, రాజమార్గంలోనికి వెళ్ళాను, అక్కడ కూడా నా ప్రియుడు నాకు కనబడలేదు, నాకు దొరకలేదు. అప్పుడు నేనేం చేశానంటే, కావలి వారు ఎక్కడ ఉంటారంటే పట్టణము చివారున ఉంటారు, నేను ఆ పట్టణము చివారికి వెళ్తుంటుండగా, హల్లెలూయా ఓ హల్లెలూయా, మనుషులను దాటి వెళదామని, పట్టణాన్ని దాటి వెళ్దామని, సంత వీధులు దాటి వెళ్దామని, ఉద్యోగాలు దాటి వెళ్దామని, వ్యాపారాలు దాటి వెళ్దామని, మనుషులను దాటి వెళ్దామని నేను అలాగ ముందుకు వెళ్ళిపోతుంటే, ఆమేన్ హల్లెలూయా, పట్టణము చివరన ఉండే ఆ కావలి వారు నాకు ఎదురుపడగా నేను వారిని అడిగాను, నా ప్రాణప్రియుని మీరు చూచితరా అని. అయినా అక్కడ నాకు ఆయన దొరకలేదు. కానీ గమనించండి, ఎప్పుడైతే సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టానో, ఎప్పుడైతే వ్యాపారాన్ని విడిచిపెట్టానో, ఎప్పుడైతే నాకు ఎదురైన మనుషులను విడిచిపెట్టానో, బంధువులను విడిచిపెట్టానో, వారిని దాటి నేను వెళ్ళాను. ఆ తర్వాత రాయబడి ఉంది, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రియుడు నాకు ఎదురుపడెను. హల్లెలూయా గట్టిగా చేద్దామా హల్లెలూయా. నా ప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని. హల్లెలూయా. దొరికిపోయాడని చెప్తుంది, అర్థమవుతుందా? హల్లెలూయా. వదిలిపెట్టగా నేను అతనిని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి నేను అతనిని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎర్రలోనికి నేను తోడుకొని వచ్చాను. ఎర్రలోనికి అని ఎందుకు వాడింది అంటే, హల్లెలూయా హల్లెలూయా, ఇక నా నుంచి నా ప్రియుడు తప్పించుకోలేనంతగా అతనిని పట్టుకొని నేను కోరుకున్న ఇంటిలోనికి నేను ఆయన తీసుకొని వచ్చేసాను. ఇక్కడ ఆమె తీసుకొని రావడం నాకు కనబడడం లేదు, ఆమె వెనకతల ఆయన వచ్చేడు నాకు కనబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. అమ్మా, మీలో ఎందుకు కొంతమంది అలాగ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. సరిగా చెప్పలేకపోతున్నానా? ఆమేన్ హల్లెలూయా. ఎందుకు ఆమె చేతికి ఆయన దొరికిపోయాడంటే, ఆ ప్రియునికి ఒకటి అర్థమైంది, నా ప్రియురాలు నా కొరకు మంచాన్ని విడిచిపెట్టింది, సుఖాన్ని విడిచిపెట్టింది, సౌఖ్యాన్ని విడిచిపెట్టింది, లేచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదేమో రాత్రి సమయమేమో ఆ సంత వీధులు దాటుకొని, పట్టణ వీధులు దాటుకుంది, ఇక కావలి వారు తెల్లవారుతుంది కాబట్టి ఇంకా ఎందుకులే మనం వెళ్ళిపోదామని ఆ తెల్లవారుజాములో ఆ కావలి వారు నాకు ఎదురు పడుతుండగా ఆ కావలి వారిని నేను అడిగాను. హల్లెలూయా. వారిని అడిగిన తర్వాత కొంచెము దూరము నేను ముందుకు వెళ్ళాను, నా ప్రియుడు నాకు అక్కడ దొరికాడు. హల్లెలూయా. అతనిని విడువక నేను పట్టుకున్నాను, అతనిని నేను నా ఇంటికి తోడుకొని వచ్చాను. హల్లెలూయా. ఫైండ్ హిమ్, సీక్ హిమ్ అంటిల్ యు ఫైండ్. ఆయన దొరికే అంతవరకు ఆయన వెతుకుదాం.
ఆ తల్లి, ఆ ప్రియురాలు అలిసిపోలేదు. అమ్మా ప్లీజ్, అలిసిపోలేదు. నేను పరుగున్నాను, నా ప్రియుడు కనబడలేదు, సో ఇప్పుడు నేను పట్టణంలోకి వచ్చాను, కనబడలే. సంత వీధుల్లోకి వెళ్ళాను, కనబడలేదు. రాజవీధుల్లోకి వెళ్ళాను, కనబడలేదు. కొంతమంది చూస్తే నాకు చాలా బాధేస్తుందండి. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. రాజవీధులు అర్థమయ్యేలా చెప్పన, అంత టైం లేదు. సంత వీధులు మాట్లాడాను, రాజవీధులు అక్కడ కూడా నేను వెళ్ళాను, అక్కడ కూడా నా ప్రియుడు నాకు కనబడలేదు. పట్టణము దాటి వెళ్ళిపోదాం, అందరినీ దాటి వెళ్ళిపోదాం, ఒంటరిగా వెళ్ళిపోదాం. నేను ఒక మాట చెప్పన, ప్రియుడు ఎక్కడ దొరికాడంటే ఎవ్వరూ లేని చోట దొరికాడు. నమ్మిన వారు, అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవ్వరు లేని చోట దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేని చోట ఎబ్బేకు రేవు దగ్గర యాకోబుని కలుసుకున్న దేవుడు, ఎవరు లేని చోట బేతేలు దగ్గర యాకోబుని కలుసుకున్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేని చోటుకు వెళ్ళిపోయింది. తన ఇంటిని విడిచిపెట్టింది, పట్టణాన్ని విడిచిపెట్టింది, సుఖమును విడిచిపెట్టింది, సౌఖ్యమును విడిచిపెట్టింది, రాజవీధులు విడిచిపెట్టింది, సంత వీధులు విడిచిపెట్టింది, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వారిని విడిచిపెట్టింది. ఆఖరికి పట్టణాన్ని దాటి వెళుతుంటే కావలి వారిని అడిగింది. వారు కూడా ఏమీ చెప్పలేదు, కానీ వారిని కూడా దాటుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను అనుకుంటాను, ఆ పట్టణం వచ్చి వారిన ఆమె ఆయన దొరికాడని చెప్పట్లే, ఆయన వెయిట్ చేస్తున్నాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను, ఒక పక్క ఆనందంతో ఈ మాట చెప్తున్నాను. మీలో ఎంతమంది దీన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు నాకు తెలియదు. వేకుజాములు లెగిసి ఆయన వెతికే వారికి ఈ మాట చెప్తున్నాను. ఆయన నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆయన నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులను విడిచిపెట్టు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వ్యాపారాలు దాగింది, సంత వీధులను దాటేసింది. ఆమేన్, హల్లెలూయా. పట్టణాన్ని దాటింది, మనుషులను దాటింది, తన ఇంటిని దాటింది, సమస్తాన్ని దాటింది. ఆఖరికి పట్టణము కూడా, మనుషులు కూడా, కావలి వారిని కూడా దాటి అవతలికి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను, చిరునవ్వుతో ఆ ప్రియురాలి కోసం అక్కడ ప్రియుడు ఎదురు చూస్తున్నాడు. అలసిపోయిన తన గుండె చప్పుడు విన్నాడు. హల్లెలూయా. అలసిపోయిన తన కాళ్ళు చూశాడు. అయ్యా, నీ కొరకు ఇల్లంతా వెతికాను, పరుండి వెతికాను, నువ్వు కనబడలేదు. పట్టణములోకి వెళ్ళాను, రాజవీధుల్లోనికి వెళ్ళాను, సంత వీధుల్లోనికి వెళ్ళాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, కావలి వారిని అడిగాను. ప్రయాసని, ఆ ప్రియురాలి కష్టాన్ని, ఆ ప్రియురాలి యొక్క వేదన్ని చూసిన ప్రియుడు తన కౌగిట్లోనికి అప్పగించుకున్నాడు. ఆమె ఆయనను వదలక పట్టుకొని తన ఇంటికి ఆయనను తీసుకొని వెళ్తూ ఉంటే ఆమె వెనకాతలే ఆయన వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను రానని చెప్పలేదు, నువ్వు వెళ్ళిపోవని చెప్పలేదు, ఇష్టము లేదని చెప్పలేదు, ఆమె వెనకాతలే వెళ్ళిపోయాడు. ఎంతమందికి మెసేజ్ అర్థమైంది? కొన్ని మొక్కలు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, కానీ ఎంతమందికి మెసేజ్ అర్థమయ్యింది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. తెల్లవారి 4 గంటలకు వచ్చి గ్రామము కొరకు ప్రార్థన చేస్తున్న వారులారా, రోగుల కొరకు ప్రార్థన చేస్తున్న వారులారా, సుఖాన్ని విడిచిపెట్టాం. ఉదయం వెళ్ళాను, ఈ మధ్యకాలంలో నాకు సరైన నిద్ర లేదు, మీటింగ్స్లో 2, 3. లాస్ట్ రోజు నేను మెదక్లో బయలుదేరేసరికి 3 అయింది. తెల్లవారు 5:30కి హైదరాబాద్ చేరుకున్నాను. అక్కడ నుంచి ప్రవీణ్ పగడాల అన్న దగ్గరికి వెళ్ళాను, ఆ బాడీని చూశాను. అక్కడ నుంచి స్టేషన్కి వచ్చాం. నిద్ర లేదు, క్షమించలేదు, నిద్ర సరిగా కరువైపోయింది, అలసటగా ఉంది, అలసిపోయాను. రాత్రి 1 గంటకు పడుకున్నాను, తెల్లవారి 4 గంటలకి లెగిసిపోయాను. కళ్ళు మంట, చాలా అలసటగా ఉంది. లేచి కాసేపు అలా కూర్చొని పోయాను. ఏసయ్య, చాలా అలసటగా ఉంది ఏసయ్య అని. ఈ రోజుకి ఆగిపోదామా అని అనిపించింది. లేదని మళ్ళీ లెగిసి గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి ముఖమంతా కడిగేసుకొని బట్టలు మార్చుకొని మళ్ళీ ఆయన సన్నిధానానికి వస్తూ నేను అనుకున్నాను, దేవా, నేనేదో పెద్ద కష్టపడుతున్నానని అనుకోవటం లేదు, కానీ అలసిపోతున్నాను, కానీ నీ సన్నిధిని నేను వెతుకుతూ ఉన్నాను, నీ సముఖంలోనికి నేను వస్తున్నాను ప్రభువా. నేను నిన్ను కనుగొంటే నాకు అదే
చాలు. నేను నమ్ముతున్నాను, నా ప్రాణప్రియుడు నాకు దొరికే టైం దగ్గర పడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుఖాన్ని పక్కన పెట్టావు తల్లి, సౌఖ్యాన్ని పక్కన పెట్టావు, వ్యాపారాన్ని పక్కన పెట్టావు, అన్నిటిని పక్కన పెట్టావు. వేకుజాములు లెగుస్తున్నావు, 4 గంటలు లేసి ప్రార్థన చేస్తున్నావు, మధ్యలో ప్రార్థన చేస్తున్నావు, రాత్రి ప్రార్థనలు ఉంటున్నావు, వీలైనప్పుడల్లా కూడా వాక్యంలో ఆయనను వెతుకుతున్నావు, సందేశాలలో ఆయన వెతుకుతున్నావు, ప్రార్థనలో ఆయన వెతుకుతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెల్లిమెల్లిగా నువ్వన్నీ దాటుకొని వెళ్ళిపోయినప్పుడు నీ ప్రాణప్రియుడు నీకు ఎదురవుతాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నీకు దొరుకుతాడు. ఆయన నీకు దొరికినప్పుడు నువ్వు ఏది అడిగితే ఆయన నీకు అది చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఎంతమందికి సందేశం దీవెనకరంగా ఉందో లేదో నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. Seek him, search him until you find, until you capture, until you embrace him, until ఆయన నీకు దొరికిపోయేదాకా. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తెల్లవారే లెగిసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధిలోనికి వెతుక్కుంటూ వెళ్ళింది. భయపడలేదు దెయ్యాలు ఉంటాయేమని, భయపడలేదు ఎవరైనా ఉంటారేమని, భయపడలేదు మగవాళ్ళు ఉంటారేమో, భయపడలేదు తాగుబోతులు ఉంటారేమో, భయపడలేదు ఇంకేదైనా పరిస్థితి ఎదురవుతుందేమో, భయపడలేదు రోమా సైనికులు ఎదురవుతారేమని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళక ముందే సమాధిని గెలిచిన యేసయ్య, ఆమేన్, ఆ సమాధి దగ్గరే ఆయన నిలిచిపోయాడు. ఎందుకంటే నా ప్రియురాలు నా కొరకు ఎదుర్కొంటూ వెతుక్కుంటూ వస్తుందని చెప్పి ఆయన ఎదురాడు. చూస్తున్నాడేమో చాటు నుంచి, లెట్ మీ టెల్ యూ, చూస్తున్నాడేమో చాటు నుంచి ఆమె ఎలా వెతుకుతుందో ఆ లోపలికి వెళ్ళింది. హల్లెలూయా. చుట్టూ వెతికింది, అటు పరిగెట్టింది, ఇటు పరిగెట్టింది, ఇలా పరిగెట్టింది. ఆయన దానంతటిని గమనిస్తున్నాడు. ఇక నా ప్రాణప్రియుడు లేడు అనుకుందేమో, నా ప్రభువు లేడు అనుకున్నాడేమో, నా జీవితాన్ని మార్చిన నా యేసయ్య లేడు అనుకుందేమో. అక్కడే చతికిలు పడిపోయి ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి పిలువగానే తోటమాలి అనుకొని, ఓ ఈ తోటమాలి, నా ప్రభువుని ఎక్కడికి తీసుకొని పోయావో నీవైనా నాతో చెప్పు అంటే, హల్లెలూయా. హల్లెలూయా. లేచిన ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, లేచిన ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు, లేచిన ఆయన పట్టణం దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆమె కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆమె ఆయనను పట్టుకోకపోక, నా తండ్రి వద్దకు ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దన్నాడు. మరి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు ప్రభు అంటే, నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నీ పాదాలు, నీ కన్నులు, నీ హృదయము నన్ను వెతుకుతున్నాయన్న సంగతి నాకు అర్థమైందని ఆ రోజు వెయిట్ చేసిన యేసయ్య ఈరోజు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. వెతుకుతావా ఆయన్ని? వెతుకుతావా బ్రదర్ ఆయన్ని? అయిపోయిన సందేశం. వెతుకుతావా అమ్మాయిని? హల్లెలూయా. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, నీ సన్నిధిని నేను వెతికదనని నా హృదయము నీతో అన్నది. నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారని వాగ్దానం చేశాడు. ఓ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెతుకుడు మీకు దొరికినని ఎవరి గురించి చెప్పాడు తెలుసా? ఆయన గురించే చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. 2 minutes. ఇర్మియాలో ఇలా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13-14 వచనాలు ఇలా ఉంది. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. వావ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు నన్ను కనుగొందురు. ఎందుకు అంటే నన్ను నేనే మీకు కనపరుచుకుంటాను కాబట్టి. ఓ హల్లెలూయా. కొంతమంది బోర్గా ఉండే వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ నన్ను చాలా ప్రత్యేకంగా ఈ మాట తగులుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరు చూడలేరు, దేవుణ్ణి ఎవరు కలుసుకోలేరు, దేవుని దగ్గరికి ఏ ఒక్కరు వెళ్ళలేరు. పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు. కానీ నీ పూర్ణ హృదయంతో నీవు నన్ను వెతికిన ఎడల నీవు నన్ను కనుగొంటావు. ఎందుకంటే నన్ను నేను నీకు కనపరుచుకుంటాను కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మల్ని చెరపెట్టి ఏ జనములోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు అప్పగించుతునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పిస్తాను. ఆ ప్రార్థనకి, ఆ దర్శనానికి, ఆ అభిషేకానికి, ఆ పరిశుద్ధతకు, ఆ ఉన్నతమైన జీవితానికి మరలా నేను మిమ్మల్ని నేనే తోడుకొని వస్తాను. మిమ్మల్ని రమ్మని చెప్పను, నేను చేయి పట్టుకొని మిమ్మల్ని తోడుకొని వస్తాను. ఎప్పుడో తెలుసా? మీ పూర్ణ హృదయంతో మీరు నన్ను వెతికినప్పుడు.
మీరు నన్ను కనుగొంటారు, ఎందుకంటే నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. అప్పుడు ఏం జరుగుతుంది ప్రభా? యెహోవా వాక్కు ఇదే. ఏ స్థలములో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టానో, ఏ పరిస్థితుల నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టానో, అక్కడికి నేను మరలా నేనే మిమ్మల్ని తీసుకొని వస్తాను. ఇది యిర్మీయా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట. అమ్మ, ఈ ప్రామిస్ ఎవరికి అంటే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను కోల్పోయాను, మనుషుల కోసం కోల్పోయాను, పరిస్థితులు బట్టి కోల్పోయాను, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను. ఇప్పుడైనను నీ పూర్ణ హృదయముతో నీవు ఆయనను వెదికిన ఎడల, హల్లెలూయా, ఆయన దాగుడు మూతలాడే దేవుడు కాదు, కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు, ఎందుకంటే నేను వారికి కనపరుచుకుంది. ఎంతమందికి దేవుణ్ణి చూడాలని ఆశ ఉంది? ఎంతమందికి దేవుని చూడాలని ఆశ ఉంది? అదే సజాగ్రత్త విని. ఎంతమందికి దేవుని చూడాలని ఆశ ఉంది? యథార్థంగా హృదయపూర్వకంగా ఎత్తండి. ఎంతమందికి దేవుని చూడాలని ఉంది? దేవుని కార్యాలు చూడాలని ఉంది. ఆమేన్. దేవుని క్రియలు చూడాలని ఉంది. హల్లెలూయా. నీ బ్రతుకులో దేవుని చూడాలని ఉంది. మీ పిల్లల జీవితంలో దేవుని చూడాలని ఉంది. నీ భార్య జీవితంలో దేవుని చూడాలని ఉంది. నీ భర్త జీవితంలో దేవుని చూడాలని ఉంది. ఈ పరిచర్లో దేవుని చూడాలని ఉంది. ఈ సంఘములో దేవుని చూడాలని ఉంది. ఈ గ్రామంలో దేవుని చూడాలని ఉంది. ఈ దేశంలో దేవుని చూడాలని ఉంది. నాలో దేవుని చూడాలని ఉంది అనుకున్న వాళ్ళారా, మీ పూర్ణ హృదయంతో వెతకండి, మీరు ఆయన కనుగొంటారు. బికాజ్ ఆయనే తన్ను తానుగా వచ్చి మీకు ఎదురుపడి తన్ను తాను మీకు బయలుపరుచుకుంటాడు, కనపరుచుకుంటాడు. మీరు ఆయనను కనుగొంటారు. అప్పుడు ఆయనే తాను మీ చేయి పట్టుకొని మీరు కోల్పోయిన స్థానము నుండి, మీరు కోల్పోయిన స్థితిలోనికి మరలా ఆయనే మిమ్మల్ని తోడుకొని వచ్చి మిమ్మల్ని గొప్ప చేస్తానంటున్నాడు. దేవుని మాటను బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. మాట ఇచ్చి తప్పని దేవుడు. ఇది సైన్యములకు అధిపతిగా యెహోవా మాట. దైవజనుడైన యిర్మీయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట. మీరు నన్ను వెదికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. బికాస్ ఎట్లంటే నన్ను నేనే అగపరుచుకుంటాను. ఆమె వెతికింది, హల్లెలూయా, ఆయన కనబడలేదు. ఆయనే తను తాను అగపరుచుకుంటూ మరియా అని పిలిచాడు. నేను మనకి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. అమ్మ అని పిలిచాడు, అర్థం కాలేదు. మరియా అని పిలిచాడు. వెంటనే యేసు వైపు కన్నులెత్తి చూసింది, ఆయనను కనుగొంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అయిపోయింది. వెదకుట అనగా జాగ్రత్తగా పరిశీలించుట. వినండి, వెతుకుట అనే మాటకి ఒరిజినల్గా మీనింగ్ ఏంటో చెప్తానండి. జాగ్రత్తగా పరిశీలించుట. రెండవది వ్యక్తిగతముగా ఎరుగుట. మూడవది ఆయనను గూర్చి తెలుసుకొనుట. నాలుగవది విచారించుట. ఐదవది ధ్యానించుట. ఆరవది అభ్యసించుట. ఏడవది అన్వేషించుట, అన్వయించుకొనుట. ఆమేన్. ఎనిమిదవది ప్రార్థించుట. తొమ్మిదవది ఆరాధించుట. పదవది అనుసరించుట. ఒక్కటి మాకు గుర్తుంటే ఒట్టు పాస్టర్ గారు అంటే, నేను అప్లోడ్ చేసిన తర్వాత వినండి. హల్లెలూయా. వెతకడం అంటే మనం వెతకడం అనుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు అర్థమైంది బ్రదర్? వస్తువు పోతే వెతుకుతాం, బట్ట కనబడకపోతే వెతుకుతాం, పిల్ల కనబడకపోతే వెతుకుతాం, మీకు కావాల్సినది కనబడకపోతే వెతుకుతాం. ఆమె దేవుణ్ణి ఎలా వెతుకుతాం? అందుకే దానికి మీనింగ్ రాశాడు. ధ్యానించుట, ప్రార్థించుట, ఆరాధించుట, అన్వేషించుట, అన్వయించుకొనుట, అభ్యసించుట, అనుసరించుట, విచారించుట, పరిశీలించుట. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నిటిని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే వెతుకుట. ఆమె వెతికితే, ధ్యానిస్తే, ప్రార్థిస్తే, ఆరాధిస్తే, అన్వేషిస్తే, అభ్యసిస్తే ఆయన దొరుకుతాడట. ఆయన దొరుకుతాడంట. ఎలా దొరుకుతాడంటే తన్ను తానే ఆయన మనకి అగుపరుచుకుంటాడు. ఏ స్థలము నుండి మనల్ని చెరలోకి ఆయన వదిలేశాడో, ఏ పరిశుద్ధతలో నుండి, ఏ దర్శనములో నుండి, ఏ పిలుపులో నుండి, ఏ అభిషేకంలో నుండి నువ్వు వెళ్ళిపోయావో, ఆ అభిషేకంలోనికి, ఆ పిలుపులోనికి మరలా తీసుకొని
వస్తాడు. ఒకవేళ వినయ్ ఈ సందేశం కోసమే దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు ఏమో, ఒక్కసారి మీ ఇద్దరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. డోంట్ బికమ్ టూ బిజీ. ఆమె సంత వీధులను విడిచిపెట్టింది, పట్టణాన్ని విడిచిపెట్టింది, రాజమార్గాన్ని విడిచిపెట్టింది, పేరు ప్రఖ్యాతను విడిచిపెట్టింది. అయ్యా అయిపోయిందండి. పేరు ప్రఖ్యాతను విడిచిపెట్టింది, వ్యాపారాన్ని విడిచిపెట్టింది, మనుషులను విడిచిపెట్టింది. స్తోత్రం చెప్పరా మీరెవరు? ఆమెన్ చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. అన్నిటిని దాటి ఒంటరిగా వెళ్ళిపోయింది. ఆమెన్. ఎవరు లేని ఒంటరితనంలో ఆయన దొరికాడు. ఎందుకంటే ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఆమె కోసం. నీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. అయిపోయింది మెసేజ్. నీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. బ్రదర్ మీకోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. తమ్ముడు మీకోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఈ మాట ఏమనిపించట్లేదా మీకు? మీకోసం జగన్ వెయిట్ చేస్తానంటే సంతోషపడతారా? మీకోసం చంద్రబాబు వెయిట్ చేస్తానంటే సంతోషపడతారా? మీకోసం పెద్దయ్య గారు వెయిట్ చేస్తున్నారంటే సంతోషపడతారా? వాటన్నిటికన్నా గొప్ప మాట చెప్తున్నాను నేను. నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆమె తన సుఖాన్ని విడిచిపెట్టింది. ఆమె తన నిద్రను విడిచిపెట్టింది. హల్లెలూయా. తీసుకొస్తుందా చెప్పింది మరల చెప్తున్నానని. పట్టణాన్ని విడిచిపెట్టింది, రాజు వీధులను విడిచిపెట్టింది. రాజవీధుల పేరు ప్రఖ్యాతులు అన్నిటికీ గుర్తు. సంత వీధులను విడిచిపెట్టింది, వ్యాపార స్థలాన్ని విడిచిపెట్టింది, కావలి వారిని దాటి వెళ్ళింది, పట్టణం వెలుపలికి వెళ్ళింది. తన ప్రియుడు దొరికాడు, గట్టిగా పట్టుకుంది, తన ఇంటికి తీసుకొని వచ్చేసింది. ఇంకో తనతో పాటు ఉండిపోవడానికి నేను అంటాను, తన ఎర్రలోకి తీసుకొచ్చేసింది. ఆమేన్. సెర్చ్ ఆర్ సీక్ ఆఫ్టర్ హిమ్ అంటిల్ యూ ఫైండ్ హిమ్. ఆయన దొరికేంత వరకు ఆయన వదలొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ఉపవాసం ఉన్నారా? ఆకలిస్తుందా? ఇబ్బందిగా ఉందా? కొంత సమయం ఉండలేకపోతున్నారా? శ్రమ అవుతుందా? కష్టం అవుతుందా? శరీరం నలగొట్టబడుతుందా? హోల్డ్ ఆన్. హల్లెలూయా. ఆ బాధను అలాగే భరిద్దాం, ఆ వేదన అలాగే భరిద్దాం. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే, నీవు ఆయనని వెతుకుతున్నావని అర్థం, ఆయన సన్నిధిని వెతుకుతున్నావని అర్థం. నీ దేశాన్ని, నీ పట్టణాన్ని బాగు చేయడానికి, నీ ఇంటికి తీసుకొని రావడానికి ఆయనని వెతుకుతున్నావు. అందుకే నిద్రను త్యాగం చేస్తున్నావు, ఆయనని వెతుకుతున్నావు. తిండిని త్యాగం చేస్తున్నావు, ఆయన వెతుకుతున్నావు. పని పాటలు త్యాగం చేస్తున్నావు. ఎప్పుడు చేసినా ప్రార్థన అని నీ భర్త నేను తిడుతూ ఉన్నా, త్యాగం చేశావు. ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. కొంతమంది దేవుని చెప్పండి చెప్తున్నాను, అలాంటి త్యాగపూరితమైన ప్రార్థనా జీవితంలో నుండి ఈరోజు లోకపు అలంకారంలోకి, లోకపు ఇచ్చలలోనికి, లోకపు సుఖములోనికి, లోకపు సౌఖ్యములోనికి, లోకపు వస్త్రధారంలోనికి, లోకపు రంగులలోనికి, లోకపు వ్యాపారంలోనికి చిక్కిపోయి ఆనాడు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. మళ్ళీ నీకు ఆయన కావాలి అంటే ఇవన్నీ దాటుకుంటే వెళ్తేనే ఆయన నీకు దొరుకుతాడు, లేకపోతే దొరకడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి త్వరగా. ఎవరికి వారం, ఎవరికి వారం. కమాన్ చర్చ్. ఇంటికి వెళ్ళిపోవాలనుకున్న వారు వెళ్ళిపోవచ్చు, నేనేం అభ్యంతరం పెట్టను. నాకు పని ఉందండి, వాక్యం నా కోసం కాదు కాబట్టి పర్వాలేదండి అనుకున్న వాళ్ళకి, దేవుడు మీతో మాట్లాడాడు అనిపిస్తే కనుక దేవా ఎవరికి వారు కళ్ళు మూసుకుందాం.
జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితం, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. చెప్దామా? నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నన్నెంతో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. చెప్దామా? నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు. చెప్దామా? నేను విడువను దేవా నా ప్రభువా. ఎవరి బిడ్డలారా చెప్తావా? మలచి నన్ను విరచి సరిచేయు, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నీతో నేను జీవిస్తాను కలకాలం. మనసారా మాటిస్తావా? ప్రేమ మాటిస్తావా? తల్లి మౌనిక మాటిస్తావా? మహిమ మాటిస్తావా? బిడ్డ మాటిస్తావా? తల్లి హదస మాటిస్తావా? తమ్ముడు నిరీక్షణ డానీ ప్రేమ్ దేవునికి మాటిస్తావా? లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. చేతులు చేద్దామా? నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు దేవా, నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడుకు. చెప్దామా? నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారం, యేసయ్యా నువ్వే నా ప్రాణాధారము, ఓ లోకంలో నన్నెన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే మిగిలావే కదా. ఈ ఎక్స్పీరియన్స్ మీలో చాలా మందికి ఉంది. ఎన్నో వెతికావు, ఎవరినో వెతికావు, ప్రేమ కోసం, తోడు కోసం, ఆదరణ కొరకు, ఆనందం కొరకు, సుఖము కొరకు, సౌఖ్యం కొరకు వాడుకొని వదిలేశారు నిన్ను. నిన్ను విడిచిపెట్టి దానికి దైవత్వాన్ని అంటగట్టారు కొంతమంది నీచులు. ఒంటరితనంతో నలిగిపోయావు, కృంగిపోయావు. తప్పు వాళ్ళది కాదు, నీది. నువ్వు వెతకాల్సింది ఆయన. ఫోన్ వెతికావు, మెసేజ్ వెతికావు, మనుషులు వెతికావు, ధనాన్ని వెతికావు, బంధువులు వెతికావు, కులాన్ని వెతికావు,
ఈరోజు ఒంటరి దాని అయిపోయావు. కొన్ని మాటలు వినలేక, కొన్ని చూడలేక, కొన్ని ఎదుర్కోలేక ఒంటరిగా నలిగిపోతూ ఉన్నావు. ఈ వెతుకులాటలో నువ్వు చాలా కోల్పోయావు, చాలా కోల్పోయావు. ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, పరిశుద్ధతను, పిలుపును, ప్రార్థన జీవితాన్ని, దర్శనాన్ని కోల్పోయావు. వ్యాపారమే జీవితం అయిపోయింది. నీ పనే నీ వ్యసనం అయిపోయింది. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ డియర్, ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ.